హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం వస్తుంది. ఈ వర్షంలో మా పిల్లలు చికెన్ చపాతీ చేయమని చెప్పి వాళ్ళ డాడీకి చికెన్ తేమని చెప్పారు. నాకు చపాతీ చేయమన్నారు, చికెన్ చపాతీ. ఒకసారి మా కిచెన్ రూమ్లోకి చూడండి. చపాతీ పిండి కలుపుకొని పెట్టేశాను. తర్వాత చికెన్ నీట్గా కడిగేసుకున్నాను. దానికి కావాల్సిన విధానం ఇవన్నీ కడుక్కున్నాను. దానికి కావాల్సిన సంబంధించిన వస్తువులు ఇప్పుడు తయారు చేస్తాను. చూడండి, కర్రీ తయారు చేస్తాను. స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ బాండల్ పెట్టుకున్నాను. ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నూనె కాగేసి తర్వాత దాంట్లోకి పట్టా లవంగం వేసుకోవాలి. దాంట్లోకి ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని సన్నంగా వేసుకోవాలి. కొంచెం నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి. దానిపైన మూత వేసేయాలి. గోల్డెన్ కలర్లో వచ్చేసి దాంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి. చికెన్ కాబట్టి కొంచెం 1.5 స్పూన్ వేసాను. నీట్గా కలుపుకోవాలి. పెద్ద సైజు టమోటా సన్నంగా తరుక్కొని దాంట్లో వేసుకోవాలి. అది కొంచెం తొందరగా మగ్గాలంటే దాంట్లోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని నీట్గా కలిపేసుకుంటే తొందరగా గుజ్జు రేపొద్ది. దాంట్లో వేసిన అల్లం పేస్ట్ మొత్తం టమోటా ఎర్రగడ్డ నీట్గా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇలా నీట్గా కలిపేసుకొని దానిపైన మూతేసేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత చూద్దాము. మగ్గిపోయాయి. నీట్గా కలిపేసుకొని దాంట్లోకి టమోటా ఎర్రగడ్డ నేను ఇలా పేస్ట్ వేసుకుంటాను. దాంట్లో వేస్తాను. ఇలా వేసుకుంటే కొంచెం గ్రేవీ ఉంటుంది. నేను కొబ్బరి మసాలా ఎక్కువ యూస్ చేయను, అందుకోసం ఇలా వేస్తాను. 10-15 నిమిషాలు మగ్గించుకుంటే పచ్చివాసన పోద్ది. నీట్గా ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలద్ది. అప్పుడు మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాలు మూత పెట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయింది. చూద్దాము. స్మెల్ బాగా వస్తుంది. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కస్తూరి మేథి వేస్తున్నాను. కలుపుకొని నీట్గా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్. ఇది కూడా ఇదైతే మసాలా కొంచెం మంచి స్మెల్ వస్తుంది. పచ్చివాసన మొత్తం పోద్ది. మీకు కావాలంటే దీంట్లో కొబ్బరి మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ యూస్ చేయను, అందుకోసం నేను ఎక్కువ కొబ్బరి మసాలా వేయను ఫ్రెండ్స్. ఏ కూరలో కూడా ఎప్పుడైనా కావాలంటే ఎవరైనా చుట్టాలు వాళ్ళు వస్తే గ్రేవీ తక్కువ అయితే అప్పుడు వేసుకుంటాను. మీరు కూడా ఇలా చేసుకోండి గ్రేవీ. చూడండి ఎలా వచ్చిందో. నూనె మొత్తం పైకి తేలింది. ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకుంటాను. చికెన్కి కూడా నీట్గా మసాలా మొత్తము అంటుకున్నట్టుగా కలుపుకోవాలి. నీట్గా మసాలా మొత్తం దానికి అంతా కొంచెం జ్యూస్కి తగలదు. ఇలా నీట్గా కలిపేసుకొని ఒక 20 నిమిషాలు ఫుల్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు దానిపైన మూత వేసేసి పెట్టేస్తే దాంట్లో నుంచి నీళ్ళు మొత్తం ఊరుతాయి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. కొంచెం గుజ్జుగా గ్రేవీగా రావాలంటే ఇలా చేయండి.
10 మినిట్స్ అంటే అలాగే వదిలేయకూడదు, మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మొత్తం అడుగు అంటద్ది. ఇంకో 5 మినిట్స్కి మళ్ళీ కలుపుకోవాలి. ఈ కర్రీ అయ్యేదాకా అప్పుడు దాకా చపాతీలు తయారు చేసుకుందాము. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాం. మెత్తిగా కలిపేసుకొని చికెన్ కూడా నీట్గా ఉడికిపోయి దాంట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు బాగా గుజ్జుగా అయ్యేదాకా చూసుకోవాలి. మూత వేసేద్దాము. నాకు కొంచెం ఉప్పు సప్పగా అనిపించింది, దాంట్లో కొంచెం వేసుకున్నాం. మీకు తగినట్టు ఉప్పు వేసుకోండి, దానికి తగినంత ఉప్పు. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, చూసుకొని వేసుకోండి. కర్రీ అయ్యేదాకా చపాతీలు కూడా తయారు చేసుకున్నాము. చపాతీలు కూడా రుద్ది పెట్టుకున్నాము. ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్, కర్రీ అయిందో లేదో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెము గ్రేవీ లూజ్గా ఉంది, చిక్కపడాలి. ఆ గ్రేవీ అయ్యేదాకా చపాతీ కూడా కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా కొంచెం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, స్ప్రెడ్ అయినట్టుగా. దాని మీద చపాతీ వేసుకొని ఈ కలర్లో కాల్చుకోవాలి నీట్గా. చూద్దాం రండి, కర్రీ రెడీ అయిందో లేదో. కర్రీ రెడీ అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 2 మినిట్స్ ఆపేద్దాం. 2 మినిట్స్ తర్వాత మా బాబుకి కర్రీ అయ్యేదాకా కూడా ఓర్పు లేదు. వాడికి ఒక పీస్ వేయాలండి. చూడండి పాపం. ఇది తిని టేస్ట్ చెప్పాలి సుహేల్, నువ్వు సరేనా? పాలద్ది. ఎలా ఉంది సుహేల్? ఎలా ఉంది సుహేల్? బాగుంది. ఇందాకెందుకు అనేవు? జస్ట్ ఫర్ ఫన్. కర్రీ చూద్దాం, రెడీ అయిపోయింది. ఆపేస్తాము. మా బాబు చెప్పిన దానికి చాలా టెన్షన్ పడిపోయాను నేను. ఫన్ అంట, ఇలాంటి ఫన్స్ చేస్తారా? అయ్యో. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ విత్ చపాతీ కూడా అయిపోయింది. కర్రీ చపాతీ 2 అయిపోయిందంటే ఇక్కడైతే వర్షం ఫాస్ట్గా వస్తుంది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వర్షం అంటే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.